లండన్‌లో చారింగ్ క్రాస్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉన్న ఈ స్మారక చిహ్నం పేరు క్వీన్ ఎలియనోర్ మెమోరియల్ క్రాస్. క్రీస్తు శకం 1290లో ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్ I భార్య రాణి ఎలియనోర్ మరణించినప్పుడు ఆమె మృతదేహాన్ని నాటింగ్హామ్‌షైర్ నుంచి లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేకి తరలించేటప్పుడు ఆ శవయాత్ర రాత్రిపూట ఎక్కడైతే ఆగి విశ్రాంతి తీసుకుందో ఆ ప్రతి చోట రాజు ఎడ్విన్ I ఒక జ్ఞాపకార్థక శిలువను నిర్మించారు. అలా మొత్తం 12 చోట్ల మెమోరియల్ క్రాసులు నిర్మించారు. వాటిలో ఇది చిట్టచివరి ప్రదేశం. యాక్చువల్గా 13వ శతాబ్దంలో నిర్మించిన అసలైన శిలువ ఇక్కడికి కొద్ది మీటర్ల దూరంలో ఉండేది. అయితే 1647లో ఇంగ్లీష్ సివిల్ వార్ సమయంలో అది పూర్తిగా ధ్వంసమైపోయింది. ఇప్పుడు మనం చూస్తూ ఉండేది అసలైన దాని నమూనా ఆధారంగా 19వ శతాబ్దంలో పునర్నిర్మించిన ఒక ప్రతిరూపం. దీని పైభాగంలో ఒక పొడవైన శిలువ ఉంటుంది. అలాగే క్రాస్ మధ్య భాగంలో ఎలియనోర్ రాణికి సంబంధించిన 8 విభిన్న శిల్పాలు ఉంటాయి. ఈ కట్టడానికి బ్రిటన్ ప్రభుత్వము గ్రేడ్ 2 లిస్టెడ్ హోదా ఇచ్చింది. అంటే ఇది అత్యంత పరిరక్షించబడాల్సిన కట్టడాల్లో ఇది ఒకటి. లండన్ నడిబొడ్డున ఉన్న ఈ గొప్ప చారిత్రాత్మక ప్రేమ కథా చిహ్నము ఒక అద్భుతమైన విక్టోరియన్ కట్టడం. ఆహా, లండన్ కదా!